లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదివరకు పోటీ చేసి ఓడిపోయినా సరే మళ్ళీ ఎందుకు పోటీ చేయాలని అనిపించింది? డబ్బు 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 అని అంటే డబ్బు లేనోడు కూడా గెలుస్తాడు. డబ్బున్నోళ్లకు టికెట్ ఇచ్చి నన్ను బదనాము చేసినారు. ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తాను. నాకు అంత స్వతంత్రం హక్కు ఉన్నది. మీకు ఎవరైతే గట్టిగా పోటీ ఇచ్చే ప్రత్యర్థి ఉన్నారని మీ అభిప్రాయం? నేను వాళ్ళు పోటీగా ఉన్నానని భయపడేటోని కాదు. వాళ్ళు అందరూ వచ్చి కూడా చేసినా కానీ నాకు అనికేది లేదు, నాకు పోయికేది లేదు. నా ప్రజలే నా దేవుడు. ఒక మంచి నాయకుడు అంటే మీ దృష్టిలో ఎవరు? మంచి నాయకుడు అంటే కుర్ర పోచే అని అంటారు. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ ప్రీతి గాజుల. కరీంనగర్లో ఎన్నికలు అంబరాన్ అంటేలాగా జోరుగా సాగుతున్న వేళ ప్రచారం కోసం జోరుగా సాగుతున్నాయి. సో అందులో భాగంగా ఈరోజు మనం 28వ డివిజన్లో పోటీ చేస్తున్న కుర్ర పోచే గారితో ఉన్నాము. సార్ నమస్తే అండి, సుమన్ టీవీ తరపున నమస్కారం. సో ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. 28వ డివిజన్లో పోటీ చేస్తున్నారు. ఇదివరకు కూడా ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇదివరకు పోటీ చేసి ఓడిపోయినా సరే మళ్ళీ ఎందుకు పోటీ చేయాలని అనిపించింది? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. వాళ్ళు నాకు టికెట్ ఇస్తా అని ఆశ పెట్టి 11 గంటలకు వేరే వ్యక్తులకు డబ్బున్నోళ్లకు తీసేసుకున్నారు. డబ్బు 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 అని అంటే డబ్బు లేనోడు కూడా గెలుస్తాడు. నేను ప్రజలలో ఉన్నా. నాకు అప్పుడు 852 ఓట్లు వచ్చినాయి. నా కష్ట సుఖాలు రక్తదానం చేసిన అన్నీ చేసిన అని చెప్పిన కానీ పోచన్న నీకు ఒక 9 గంటల వరకు 10 గంటల వరకు టికెట్ నీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తానన్నారు. అసొంటి టికెట్ నాకు వేరే వ్యక్తికి డబ్బున్నోళ్లకు టికెట్ ఇచ్చి నన్ను బదనాము చేసినారు. చేసుకో అని అన్నా కానీ చేసుకున్న, పార్టీ ఆఫీసులు చేసుకున్న, అన్నీ చేసుకున్నా కానీ చేసుకున్న తర్వాత కూడా ఇవ్వకపోతే నాకు మళ్ళీ ఆఫర్ ఇచ్చినా కానీ నాకు అవసరం లేదు. నేను ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తాను. నాకు అంత స్వతంత్రం హక్కు ఉన్నది. నా ప్రజలు నాతో ఉంటారు. నా ప్రజలే నా మనుషులు. మీ డబ్బు ముఖ్యం కాదు. నేను ప్రజలలో ఉన్నాను. ప్రజలు నేను తీర్పు చేసి నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా నేను వస్తా అని అనుకున్నాను. ఇప్పుడు కూడా నేను ప్రజల్లోనే ఉన్నాను. ప్రజలు నా గురించి 28వ డివిజన్ ప్రజలందరూ నాకు అవమానించి నువ్వు టికెట్ లేకున్నా పర్వాలేదు, నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసి రా, మేము నిన్ను గెలిపించుకుంటామని నా ప్రజలు అందరూ నన్ను కోరుకున్నారు. ఇప్పటి కూడా నువ్వు ఏం వెనుకపోకపోవచ్చన్నా, మేము ప్రజలు ఉన్నాం, నీకు తీర్పిస్తాము. నీవు నోటికాడు బుక్క వేరేటోళ్ళు గుంజుకున్నారు. దాని కూడా ఏమి కాదు, నువ్వు ప్రజల్లోనే ఉండు, డబ్బుకు ఆశపడకు అని అన్నారు నా ప్రజలు. 28 డివిజన్లో ప్రజలు కూడా నాకు సహకారం చేస్తారు. నేనే ముందంజలో ఉన్నాను ఇప్పటికి కూడా. సో ప్రత్యర్థి కూడా ఉంటారు. మీకు ఎవరైతే గట్టిగా పోటీ ఇచ్చే ప్రత్యర్థి ఉన్నారని మీ అభిప్రాయం? నాకు ఎవ్వరు లేరు, పోటీగా నాకు ఎవ్వరు లేరు. ప్రజలే నాకు అండగా ఉంటారని అంటున్నారు. నేను వాళ్ళు పోటీగా ఉన్నానని భయపడేటోని కాదు. వాళ్ళు అందరూ వచ్చి కూడా చేసినా కానీ నాకు అనికేది లేదు, నాకు పోయికేది లేదు. నా ప్రజలే నా దేవుళ్ళు. సో ఇంటింటికి వెళ్ళి మీరు ప్రచారం సాగిస్తున్నప్పుడు డివిజన్లో కొన్ని సమస్యలు అంటూ ఉంటాయి. సమస్యలు ఏమైనా గుర్తించారా మీరు? గుర్తించాను. నేను 28వ డివిజన్లో ఎస్టీ అయింది. అవుట్లా నేను కాళికామాతకు గోపురం కట్టిస్తానన్నాను. కాళికామాతకు ప్రతి పండుగకు ఏదైనా ఒక బోనాలే తీసుకొచ్చుకోవాలి అని కూడా అన్నాను. విశ్వబ్రహ్మణులదు అలా గుడి ప్లేట్లు వేసినాయి, దాన్ని కూడా అవమానం చేస్తా అని చెప్పినాను. డ్యానేజ్ గురించి కూడా వినాయకుని గుడి అవతల కూడా నీళ్లు కూడా అత్తే ఇటు కూడా కాలువ కట్టి ఇటు పైకి పంపిస్తా అని చెప్పిన. వాళ్ళకు వర్షం కొడితే బాగా కూడా ఉంటాయి. వినాయకుని టెంపుల్కి దేవస్థానానికి పైగాను లేదు, బాత్రూమ్ లేదు, అది కూడా నేను చేస్తా అని చెప్పినాను. లైట్లు కూడా చేపిస్తాను. ఇంకోటి సీసీ కెమెరా కూడా బాగా మంది దేవుని గుళ్ళ దగ్గర తాగుతారు అని అంటే అక్కడ కూడా సీసీ కెమెరా పెట్టిస్తాను. రోడ్లు మరమ్మతు చేస్తాను అనుకున్నాను. విద్యాన్నపురిలో మాకు 28లో కలిసింది. హనుమల్ల గుడికి కూడా సేవ చేస్తాను. ఆ రోడ్లు కూడా మరమ్మతు చేస్తాను. నా ముంగట కూడా నా వెనుక వేరేటోళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు. పోచా నువ్వు ఎక్కడ వెనుకపోకు, మీకు రోడ్లు కూడా నేను వెనుకుండి నడిపిస్తాను. ముందు ఇండిపెండెంట్గా పోటీ చేయి, అవే వస్తాయి అని చెప్పారు. సరైన నాయకుడు ఉంటే డివిజన్
సంపూర్ణంగా అభివృద్ధి పథకంలో నడుస్తుంది అని మన అభిప్రాయం జనరల్గా కామన్గా. సో ఒక మంచి నాయకుడు అంటే మీ దృష్టిలో ఎవరు? మంచి నాయకుడు అంటే కుర్ర పోచే అని అంటారు. ప్రతి ఒక్క డిజైన్లో కూడా, ప్రతి ఒక్క వాడలో కూడా, ప్రతి ఒక్క వాడ కడపలో కూడా నీ నీ ఇంటి నీ నీ ప్లేటును గుంజుకొని తీసుకొని ఎగురుతురు. అది నీదే ప్లేట్ కానీ ఇప్పుడు వేరే ప్లేట్ అయినా కానీ నీదే ప్లేటు. నాకు ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటాం, నీ ఇంటిపెట్టుగా పోటీ చేసినా కానీ నీకు ఏసీ గుర్తుకు ఓటేసి మేము గెలిపించుకుంటామని ప్రజలు నాకు తీర్పిస్తున్నారు. మీకే ఎందుకు ఓటేయాలని ప్రజలకు మీరు నమ్మకాన్ని, మీ భరోసాని ఇస్తున్నారు? నేను గత 20 సంవత్సరం నుంచి నేను ఇక్కడనే ఉన్నాను. ఏ సమస్యగా వచ్చినా కానీ, ఎక్కడ కొట్లాటైనా, ఎక్కడ తిట్లాటైనా కానీ నేను 10 మందిలో ఉంటాను. నీతిగా మాట్లాడతాడు పోచే అనే వ్యక్తి ఉన్నాడని ప్రజలు నాకు తీర్పిస్తున్నారు. సో ప్రజలకు మీ భరోసా అభివృద్ధి పథకంలో నడిపిస్తానని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నారు. సో గెలుపొందకపోయినా కూడా మళ్ళీ అభివృద్ధిని కొనసాగిస్తారా? నేను గెలిపే ఖాయం, ఓడిపోడు ఖాయం ఉన్న. ఎక్కడ కూడా నేను ఏ పని చేసినా కానీ గెలిపే ఖాయం. కానీ నేను ఓడిపోతా ఏం హామీస్తాను కూడా, గెలిచినా గెలవకున్నా మా డిజైన్లోనే నేను ఉండేటువంటి వ్యక్తిని. నేను గెలిపే కొరకు ప్రజలను కోరుకుంటున్నా, నన్ను పోచేయని ఉండు అని కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు నా ఎంబడే ఉన్నారు, నేను ప్రజల ఎంబడే ఉంటాను. సార్ చివరిగా మీరు ప్రజలకు తెలియజేయాల్సింది ఏమైనా ఉందా? 28వ డిజైన్ల ప్రజలకు నేను మీ అందుబాటులో ఉంటాను. 28వ డిజైన్ల ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని నా యొక్క ప్రార్థన. ఏసీ గుర్తుకే ఓటేయాలి, పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ ప్రజలు ఆహ్వానిస్తున్నాను.